గిరిజన స్టైల్లో బొంగు చికెన్ బొంగు బిర్యానీ అనే మాట వినగానే మనకు టక్కున గుర్తొచ్చేది మారేడుమిల్లి. అలాంటి చోట ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. బిర్యానీలో పురుగులు వస్తున్నాయి. ఫలితంగా బొంగు బిర్యానీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఫుడ్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. మారేడుమిల్లిలో గిరిజనులు పరిచయం చేసిన బొంగు చికెన్ తో ఎంతో పేరున్న ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరంగా మారింది. తాజాగా మారేడుమిల్లిలోని ఓ రెస్టారెంట్ వద్ద పర్యాటకులకు వడ్డించిన బిర్యానీలో ఆదివారం బొద్దింక ఉండడం కలకలం రేపింది. బిర్యానీ తిన్న పర్యాటకులు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన పర్యాటకులను ప్రథమ చికిత్స కోసం మారేడుమిల్లి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు అమర్నాథ్ రెడ్డి. మారేడుమిల్లిలో బ్యాంబూ చికెను అంటే ఇంకా తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఇప్పటి వరకు ఎక్కువ టూరిజం వచ్చే వాళ్ళు కూడా బ్యాంబూ చికెన్ మీద కూడా కొంత ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇటీవల ఈ మధ్య కాలంలో బ్యాంబూ చికెన్లోనే అశుభ్రత ఎక్కువగా పాటిస్తున్నట్టు, బొద్దిక్కలు కప్పలు బ్యాంబూలో వస్తున్నట్టు దృష్టికి వచ్చింది. ఎందుకంటే మనం బ్యాంబూ చికెనే కనిపెట్టి ఈ ఊరిని డెవలప్ చేసిన మొట్టమొదటి నేను కనుక మన దృష్టికి రావడంతో మాట్లాడవలసి వస్తుంది. దీన్ని ట్రైబల్ ట్రెడిషన్ ఇది. దానిలాగా చేస్తేనే దానికి టేస్ట్ ఒక రకమైన పద్ధతి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది. జనాలు తెచ్చిన కొట్టాలు కంపల్సరిగా 1-2 రోజులు అయితే శుభ్రంగా లోన కడగాలి. కడగకపోతే బొద్దింకలేటి కప్పలు కూడా దూరే అవకాశం ఉంది. కప్పలు కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా బ్యాంబూ చికెన్లో పెట్టింది. దయచేసి దీన్ని వాడి చేయకుండా ట్రైబల్ ట్రెడిషన్ లెక్క ప్రకారం అందరు శుభ్రతంగా శుభ్రత పాటించి శుభ్రంగా వండుకొని ట్రెడిషన్ పద్ధతిని వండి అవలంబించి డబ్బులు సంపాదించుకోవడం బాగుంటుంది. ఈ పేరుని చెడగొట్టవద్దనేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.